మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇక్కడ ఉంది క్యాన్సర్ గురించి మాట్లాడడానికి. మనందరికీ తెలిసింది ఒకటే బేసిక్ లైన్, క్యాన్సర్ అనేది అసలు దానికి చావు అనేది ఉండదు, అది మల్టిప్లై అవుతూ ఉంటుంది సెల్స్ అనేటివి. కానీ దానికన్నా మల్టిప్లై అయ్యేది మనిషి లోపల ఉన్న భయం. ఆ భయమే ఇది ఒక డిసీజ్ కాకుండా దీని అది వస్తే ఇక చనిపోయినట్టే అని చెప్పి ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేలాగా తెలిసింది. అసలు మెయిన్ బేసిక్ లైన్, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏమంటారంటే చాలా మంది, అరే ఇక ట్రీట్మెంట్ లేదు, పక్కా చనిపోతాడు, అసలు దీనికి ట్రీట్మెంట్ అనేది లేదనుకుంటారు. కానీ చాలా మంది తెలియని ఏంటంటే స్టేజ్ 3 ఉన్న వాళ్ళు కూడా బతికిన ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం అవేర్నెస్ తెప్పియాలి. చాలా మంది విలేజర్స్ కానీ చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే క్యాన్సర్ అంటే ఒక భయం అయిపోయింది. ఆ భయాన్ని పోగొట్టడానికే మనం ఈరోజు కిల్ క్యాన్సర్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. క్యాన్సర్ అనేది ఒక తెలివని వ్యక్తి, అసలు కనిపించడు, దాంతో పోరాడుతూ చాలా లక్షల మంది ఉన్నారు. కొంతమంది గెలిచిళ్ళు, కొంతమంది ఓడిపోయిళ్ళు. కానీ వాళ్ళందరూ గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళ దాంట్లో చాలా మంది తీసుకుపోయింది, వాళ్ళ ఫేసెస్ మీద స్మైల్స్ తీసుకుపోయింది, వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని ప్రాణాలు తీసుకుపోయింది. ఎంతో మంది ఆనందంగా బతికేటప్పుడు వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసింది క్యాన్సర్. క్యాన్సర్ ఒక డిసీజ్ లెక్క చూస్తే ఇవన్నీ కాకపోతుండే, కానీ దాన్ని ఒక పెద్ద ఇదిలాగా చూస్తారు చాలా మంది క్యాన్సర్ అనేది. సో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే అవేర్నెస్ ఇవ్వడం. ప్రతి ఒక్క దాంట్లో క్యాన్సర్ ఒక డిసీజే అని గట్టిగా చెప్పాలి ఒక్కొక్కరికి. ఎట్లా అంటే క్యాన్సర్ కూడా ఒక నార్మల్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ కూడా ఇలా ఇది వస్తే గ్రో అవుతుంది, దీనికంటే ఒక ట్రీట్మెంట్ ఉంది, పలానా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఇది అవుతుంది అని చెప్పి దాని లోపల ఉన్న టైప్స్ గురించి అని మనమే చెప్పాలి. అండ్ ఫస్ట్ హోప్, సెకండ్ హోప్. ఒక పేషెంట్కి మనం ఎంత హోప్ ఇవ్వగలుగుతామో అంత హోప్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, స్ట్రెంత్ కావాలి. అండ్ అన్నిటికన్నా గొప్పది క్యాన్సర్కి ట్రీట్మెంట్ కాదు, హ్యూమన్ స్పిరిట్, మనిషి మనోధైర్యం చాలా గొప్పది. దానివల్లనే మనం దేంతోనన్నా పోరాడగలుగుతాం, ఎంత పెద్ద డిసీజ్ వచ్చినా కానీ. సో మీది ఎక్కడ కానీ క్యాన్సర్ పేషెంట్ని ఒక పేషెంట్ లాగా కాకుండా తను ఒక వారియర్ లాగా చూడండి. ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. ఆ యుద్ధంలో ఆయన గెలిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సంతోషం మీరు ఇచ్చినట్టు అవుతుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ కిల్ క్యాన్సర్ అవేర్నెస్ మీరు స్ప్రెడ్ చేస్తూనే ఉండండి యాజ్ ఏ ఫార్మసిస్ట్గా. అండ్ ఆ యుద్ధంలో మీరు కూడా ఒక మెంబర్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.